అమ్మ పలుకుకు ఉన్నది అనంత శక్తి. అమ్మే ప్రథమ గురుబ్రహ్మ స్వరూపం. అందువలనే శ్రీ అరబిందో అమ్మ యొక్క లాలిత్యాన్ని, త్యాగాన్ని మమతానురాగ యోగంతో సరిపోల్చారు. మానవ జీవన ప్రస్థానం తొలి ప్రారంభ వేదిక అమ్మ ఒడి. లోకం తీరును లాలిపాటలతో, అలాగే జగన్నాటకాన్ని జోలపాటతో గుండెలకు హత్తుకొని తనివి తీరా పాలిచ్చి నిద్రపుచ్చే అమ్మ తొలి గురువుగా అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ, అనుక్షణం శిక్షణను ఉగ్గుపాలలో గోరు ముద్దులలో రంగరించిన అమ్మ తనకు మించిన దైవం మరొకరుండరు. ఈ ప్రపంచపు తొలి లౌకికాలు ఎదిగిన కొద్దీ ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లౌక్యాన్ని నేర్పే ప్రథమ వాచస్పతి రూపం అమ్మ. నిసర్గ మనోజ్ఞంగా మన మంచి కోరే మాతృ హృదయం నుండి జాలువారే ఆ కరుణ, వాత్సల్యం దోసిలిపట్టి జొర్రని పసిపాపలుంటారా? అమ్మ తేట మాటల ఊటలో తడిసి మునకలు వేసి సేద తీర్చుకుంటూ తపన పడని బిడ్డ ఉండడుగాక ఉండడు. తల్లి పాడే అల్లిబిల్లి పదాలన్నీ బిడ్డ తల్లి ఊసులకు తగ్గట్టుగా మలుచుకునే ప్రయత్నం చేస్తాడు. అమ్మ ఎప్పటికీ అమృతం మిగిలి ఉండే జ్ఞాన అక్షయ పాత్ర.